హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం మన ఛానల్లో మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన రెసిపీ, దీన్ని గుత్తొంకాయ అంటారో, నూనొంకాయ అంటారో, నింపుడొంకాయ అంటారో మీ ఇష్టం, కానీ ఏ పేరుతో పిలిచినా చాలామందికి చాలా ఇష్టమైన రెసిపీ కదా. నేనైతే గుత్తొంకాయ అనే అంటానండి. సో దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక అరకిలో వంకాయల్ని చూడండి ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక అరకప్పు పల్లీల్ని ఇలాగా దోరగా వేయించుకుంటున్నాను. కొంచెం అవి వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాలు, ఒక ఇంచ్ అంతా దాల్చిన చెక్క, ఒక ఇలాచీ, అలాగే 2 లవంగాలు వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. అరచిప్పలో ఒక పావు భాగం అంతా ఎండు కొబ్బరి వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా దింపబోయే ముందు 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూను నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు నేను ఇక్కడ నల్ల నువ్వులు వేసాను. మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే అవే వేసుకోండి. తర్వాత ఈ రోస్ట్ చేసి పెట్టుకున్నదంతా చల్లారిపోయాక మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అంతా అల్లం కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నా. అలాగే ఒక చిన్న సైజు టొమాటో కూడా వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను. మీ స్పైస్ లెవెల్ని బట్టి కారం పొడి కూడా వేసేసుకోవాలి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత వాటర్ వేసుకొని చూడండి ఇలాగా మెత్తగా పేస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా ఇంత మెత్తగా రావాలన్నమాట. అలాగే నేను ఇక్కడ ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలో ఇలాగా ఒక్కొక్కటిగా నింపేసుకోవాలి. చూసారా, అన్ని వంకాయల్ని ఇలాగ నింపేసుకున్నాను. అన్ని నింపేసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఇంత మసాలా మిగిలింది. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 4 నుంచి 5 స్పూన్ల దాకా, టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పల్లి నూనె వేసుకున్నానండి. పల్లి నూనెతో నూనెంకాయ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మసాలా నింపి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయల్ని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇలాగ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవంతా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మన వంకాయలు కొంచెం ఫ్రై అయి ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులో మనము చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి రసం పిండుకొని ఆ రసం వేసుకుంటున్నాను. అలాగే మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ కూడా వేసుకొని మన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొకసారి అలా కలిపేసుకోవాలి. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ తక్కువ అనిపిస్తుంది, అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన గుత్తొంకాయ రెడీ అయిపోయింది. మీరు ఎలాగ చేస్తారు? ఇలాగే చేస్తారా లేదంటే ఎలా చేస్తారో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నాకేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా మీరు ఇవ్వచ్చు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్.